అది త్రేతాయుగం. శ్రీరాముడు రావణుడిని అంతం చేసిన తరువాత సీతతో సహా అయోధ్య చేరుతారు. శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అయితే ఒక మంచి రోజున శ్రీరాముడి చేత అశ్వమేధ యాగం ప్రారంభిస్తారు. ఒక గుర్రానికి నుదిటిపైన ఒక ప్రకటన రాస్తారు. ఆ ప్రకటనలో తమ రాజ్యం వివరాలతో పాటు ఈ గుర్రాన్ని ఎవరూ పట్టుకోరాదు, ఒకవేళ పట్టుకుంటే తమతో యుద్ధం చేసి గెలవాలి లేదా సామంతులుగా మారాలి అని రాసి ఉంటుంది. ఆ గుర్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంత భూభాగం ఆ రాజుకి చెందుతుంది. ఇక అశ్వమేధ యాగం మొదలవుతుంది. ఈ గుర్రాన్ని ఎవరైనా బంధిస్తే వారిని ఎదుర్కొని యుద్ధం చేసి గెలవడానికి శత్రుఘ్నుడు పెద్ద ఎత్తున తన సైన్యంతో గుర్రం వెనుక నడిచాడు. ఆ గుర్రం అతి వేగంగా పరిగెడుతూ దేవపూర్ అనే పట్టణం చేరుతుంది. అయితే దేవపూర్ యొక్క రాజు వీరమణి. ఈయన ఒక గొప్ప యుద్ధ వీరుడు, శివుడికి గొప్ప భక్తుడు. అయితే ఒకరోజు వీరమణి శివుడి కొరకై ఒక గొప్ప తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రాజు వీరమణి, ఓ మహాశివ, నా రాజ్యానికి ఎలాంటి ఆపద రాకూడదు. ఎవరైనా నా రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తే నీవే స్వయంగా నా తరపున యుద్ధానికి దిగాలి అని శివుడిని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, వీరమణి, అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అని వీరమణికి అభయమిస్తాడు. అయితే ఒకరోజు వీరమణి పెద్ద కొడుకు అయిన రుగ్మాంధుడు తన రాణులతో ఒక పెద్ద అరణ్యంలో విహరిస్తూ ఉంటాడు. అయితే అదే సమయానికి శ్రీరాముడి యొక్క గుర్రం అదే అరణ్యంలోకి అడుగు పెడుతుంది. అప్పుడు అందమైన ఆ గుర్రాన్ని చూసి రుగ్మాంధుడి రాణులు గుర్రం కావాలని కోరగా రుగ్మాంధుడు వెంటనే ఆ గుర్రాన్ని ఆపివేస్తాడు. గుర్రం నుదుటిపైన ఉన్న ప్రకటన చూసి, ఈ గుర్రం శ్రీరాముడిది అయితే అంతకన్నా గొప్ప వీరుడు నా తండ్రి వీరమణి అని భావించి గుర్రాన్ని బంధిస్తారు. వెంటనే తండ్రి వీరమణికి జరిగిన సంగతి చెప్తాడు. అది విన్న వీరమణి, రుగ్మాంద, చాలా పెద్ద తప్పు చేశావు నాయన. అది మామూలు గుర్రం కాదు, సాక్షాత్తు శ్రీరాముడి యొక్క యాగ అశ్వం. దీనిని అడ్డుకున్న వారితో శ్రీరాముడితో యుద్ధం చేయక తప్పదు అని వెంటనే తన దైవమైన శివుడిని వేడుకుంటాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై, వీరమణి, శ్రీరాముడి యాగ అశ్వం ఆపి రుగ్మాంధుడు చాలా పెద్ద తప్పు చేశాడు. వెంటనే ఆ గుర్రాన్ని శ్రీరాముడికి అప్పజెప్పి క్షమించమని వేడుకో అని అంటాడు. అది విన్న వీరమణి, శివ, నేను క్షత్రియ కులంలో పుట్టాను, యుద్ధం చేస్తానే తప్ప లొంగిపోను. యుద్ధంలో నా వైపు పోరాడతారని మీరు నాకు మాట ఇచ్చారు అని శివుడితో అంటాడు. అప్పుడు శివుడు ఇచ్చిన మాట తప్పనని వీరమణికి అభయమిస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. శత్రుఘ్నుడు పుష్కరుడు ఒకవైపు, రుగ్మాంధుడు వీరమణి మరోవైపు. యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఇది గమనించిన హనుమంతుడు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి వీరమణి రుగ్మాంధుడిపై భీకరమైన యుద్ధం చేస్తాడు. ఇది గమనించిన శివుడు వీరమణి వైపు యుద్ధానికి దిగుతాడు. ఇక అది మామూలు యుద్ధం కాదు, అది ఒక భయంకరమైన యుద్ధం. శివుడి హనుమంతుడి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ దాటికి ముల్లోకాలు గజగజ వణికాయి. యుద్ధ రంగంలో హనుమంతుని వీరత్వం చూసిన శివుడు ఆశ్చర్యపోతారు. హనుమంతుడు శివుడిపై ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా శివుడిని ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే శివుడు ఒక దైవం. ఇక చేసేది లేక హనుమంతుడు తన శక్తినంతా మూటగట్టుకొని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి శివుడిపై దాడి చేస్తాడు. అప్పుడు శివుడిలో ఉన్న శక్తికి ఆంజనేయుడు మూర్ఛపోతాడు. అప్పుడు శివుడు ఆంజనేయుడితో, హనుమా, రణరంగంలో నీ వీరత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది. పైకి లేచి నీ శక్తినంతా మూట కట్టుకొని నాతో యుద్ధం చేయి, నీవు చిరంజీవుడవు అని ఆంజనేయుడితో అన్నప్పుడు ఆంజనేయుడు పైకి లేచి తన శక్తితో శివుడితో యుద్ధానికి దిగుతాడు. ఇక ఆ యుద్ధంలో ముల్లోకాలు గజగజ వణుకుతున్నాయి. అది ఒక భయంకరమైన యుద్ధం. శివుడి హనుమంతుడి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. అది చూసిన శ్రీరాముడు అక్కడికి వచ్చి, హనుమా, నీవు యుద్ధం చేసేది ఎవరితో తెలుసా? సాక్షాత్తు పరమశివుడితో. నేను దైవంగా భావించి నా శివుడితో యుద్ధం చేస్తున్నావు నువ్వు. శివుడు రాముడు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్న శ్రీరాముడి మాటలకు ఆంజనేయుడు శివుడిని క్షమించమని కోరుతాడు. అప్పుడు శివుడు, హనుమా, నీవు చిరంజీవుడవు, మహావీరుడవు, నీకు ఓటమనేదే లేదు అని ఆంజనేయుని దీవిస్తాడు.
అక్కడితో శివుడు ఆంజనేయుల మధ్య యుద్ధం ఆగిపోతుంది. అప్పుడే మరో భీకరమైన యుద్ధం మొదలవుతుంది. అదే శివుడు శ్రీరాముడి మధ్య యుద్ధం. ఈ యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఇండియా అని టైప్ చేయండి.